ఒక నిమిషం అజయ్, ఇందాక శేఖర్ అన్న అడుగుతూ రాజశేఖర్ రెడ్డి గారు ఒకసారి డిక్లరేషన్ ఇచ్చినాడు, మళ్ళీ ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదంటే ఇదేమి వంశపారంపర్యం కాదు, ఆయన ఇస్తే ఆయన కొడుక్కి అందరు రావడానికి. రెండో విషయం, రాజశేఖర్ రెడ్డి గారికి ఇద్దరు పిల్లలు, ఇంకొక ఆమె షర్మిల. ఎవరో ఇప్పుడు మళ్ళా మీరు చెప్పే ఇప్పుడు ఒకసారి అది కూడా మాట్లాడండి మీరు, ఆమె ఏం చెప్పిందో. 100% జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళితే డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. లడ్డూలో కల్తీ జరిగిందని నమ్ముతున్నాం, హిందువుల మనోభావాలు దెబ్బతినకూడదు. అదే రక్తమే కదా సార్ పంచుకొని పుట్టిందా? ఓకే, ఆమె చెల్లిలే కదా సార్. మరి ఆమె చెప్తుంటే మేము సమర్థిస్తాం. మరి మీరు మళ్ళీ ఇప్పుడు మీరేం మాట్లాడతారు? ఇప్పుడు ఓకే ఓకే మీరు మాట్లాడాలి. ఓకే, శేఖర్ మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడేది. రాజశేఖర్ రెడ్డి గారు బిడ్డలే కదా వాళ్ళు. ఓకే 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 మాట్లాడండి సార్. దయచేసి డిబేట్ బాగా నడుస్తుంది, వాళ్ళు మాట్లాడినంతసేపు కామ్గా ఉన్నా, నన్ను కూడా డిస్టర్బ్ చేయాలి. ఇప్పుడు కూడా కామ్గా ఉంటే బాగుంటుంది. సో నాగేంద్ర అన్న, నేను హిందువా కాదా అని కూడా ప్రశ్నించారు. మీరు ఈ రోజు ఓం నమో వెంకటేశాయ, వెంకటేశ్వర స్వామి మాలేస్తున్నారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగం సార్. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. మీరు హిందూ కాదని అనలేదండి ఆయన. శేఖర్ అన్న పేరుని సనాతన ఓకే శేఖర్ అది హిందూ అనలేదు మిమ్మల్ని హిందూ అనలేదు. శేఖర్ పేరు మీరు చెప్పారు ఆయన. జనాలు చూస్తున్నారు, నేను హిందూ కాదు అని అనలేదు. మీకు శేఖర్ అనే పేరు ఎలా వచ్చింది అంటే ఓకే నాగేంద్ర గారు నేను చెప్తాను ఉండండి. శేఖర్ ఓకే నేను చెప్తాను మీరు వెయిట్ చేయండి నేను చెప్తాను. ఓకే వినండి నాగేంద్ర గారు, నేను క్లారిటీ ఇస్తాను కదా. శేఖర్ అది వివాదం చేయొద్దు. మిమ్మల్ని ఏమి హిందువులు కాదు అని ఆయన అనలేదు, మీ పేరు మీద అన్నారు. నాగేంద్ర గారు నేను చెప్తున్నాను కదా, ఓకే నేను చెప్తున్నాను కదా, చెప్పాను కదా, వదిలేయండి అది టాపిక్. సార్ సనాతన ధర్మం గురించి వాళ్ళు మాట్లాడారండి. సనాతన ధర్మం అంటే ఏంటో మేము తెలుసుకోవాలంట. సార్ 2016లో మొదలు పెట్టాం. శ్రీశైల ఆలయంలో ప్రతి దేవి నవరాత్రులకు ముందు, దసరాకు ముందు రోజు ఆలయ శుద్ధి చేస్తాం మేము ప్రతి సంవత్సరం మా సొంత ఖర్చుతో 2016 నుంచి కరోనా టైంలో కూడా చేసాం మేము ఆలయ శుద్ధి. ఈ సంవత్సరం కూడా 1వ తారీఖున ఆలయ శుద్ధి ఉంది. మిత్రులు రావాలనుకుంటే రావచ్చు. అద్భుతమైన సేవ శ్రీశైలంలో మేము మా సొంత డబ్బులతో చేస్తున్నాం, రావచ్చు. మేము హిందూ ధర్మాన్ని ఎంత పాటించే వాళ్ళమో, సనాతన ధర్మాన్ని ఎంత పాటించే వాళ్ళమో మీరు మాకు సర్టిఫికేషన్ ఇస్తారా? వైసీపీ వాళ్ళు ఎలాంటి వాళ్ళని మీరు సర్టిఫికేట్ ఇస్తారా? మాకు బుద్ధుండాలి సార్. ఇంకోటి మాట్లాడుతున్నారు, స్వామి మాలలో ఉండి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు సార్. వెంకటేశ్వర స్వామి వారే చూసుకుంటారు నిజమేందనేది. సార్ తిరుమల వెంకటేశ్వర స్వామికి 2 కొండలు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు జీవో ఇచ్చారా? సార్ జూలై 27, 2006 టీటీడీ గతంలో మాట్లాడింది ఎవరు అన్న? నువ్వెందుకు భుజం తడుపుకుంటున్నావు? ఆగండి సార్, నువ్వు పెద్ద తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోవద్దు. నువ్వు నేను మాట్లాడింది రిపీట్ చేయి. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు కదా. బుద్ధి లేకుండా నేను చాలా గౌరవంగా మాట్లాడినా. గతంలో 2 కొండలు చాలు అన్నది ఎవరు అన్న? నువ్వెందుకు భుజాలు తడుపుకుంటావు? నేను ఎక్కడ పేరు తేలే. ఆయన ఏం చెప్తారు వినండి, తర్వాత మీరు క్లారిటీ ఇద్దరు కానీ. నాగేంద్ర గారు ఓకే వినండి. ఓకే ఆయన అన్న మాటలు మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు మాట్లాడే దానికి సమాధానం చెప్పండి. ఓకే రైట్. ఓకే నేను క్లారిటీ ఇచ్చాను కదండి, కదా. మీరు మాట్లాడడం వల్ల టైం వేస్ట్ తప్పించి నేను క్లారిటీ ఇచ్చాను కదా, దానికి వదిలేయండి. దయచేసి ఆగండి సార్. జూన్ 27, 2006 టీటీడీ అథారిటీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఒక లెటర్ రాసింది. ఏం రాసిందంటే సార్, 1965, 1975లో ఇచ్చిన 2 జీవోల ప్రకారం వెంకటేశ్వర స్వామికి 27.5 చదరపు కిలోమీటర్లు మాత్రమే రికార్డులో ఉంది. మొత్తంగా సార్ ఆ రోజు రాసింది ఏంటంటే 365.25 చదరపు కిలోమీటర్లు
టీటీడీకి వచ్చేలా చట్టం చేయమంటే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ తోటి మాట్లాడి కేంద్ర అటవీ శాఖ తోటి మాట్లాడి 2007 జూన్ 2న 7 కొండలు సార్ ఏదైతే వీళ్ళు చెప్తున్నట్టుగా శేషాద్రి, నారాయణాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వెంకటాద్రి, వృషభాద్రి ఇది మొత్తం కూడా వెంకటేశ్వర స్వామికే అని చెప్పి జీవో నెంబర్ 746 తీసుకొచ్చింది ఎవరు సార్? జీవో నెంబర్ 747 అదే రోజు సార్ 747 ద్వారా అన్య మతస్థులు నిషేధించింది ఎవరు సార్? అప్పటి వరకు 9 ఏళ్ళు వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు నిన్న ఆదివారం వచ్చాడు. కొన్ని వేల లక్షల ఆదివారాలు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. రాజశేఖర రెడ్డి నిన్న ఆదివారం వచ్చాడు. వాళ్ళు 1000 ఆదివారాల నుంచి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు సార్ అక్కడ. ఆయన ఏదో ఈయనేదో చేసినట్టు ఆయన ఏదో చూసినట్టు చెప్తున్నాడు. సార్ ఆగండి సార్, ఏం మాట్లాడుతున్నావు? రాజశేఖర రెడ్డి గారు తెచ్చారు 7 కొండలు ఆయన కట్టాడు, జీవోలు తెచ్చాడని. ఏం రాదు తెలుసు నీకు వచ్చు సబ్జెక్టు, చిత్తశుద్ధి లేని బాణం నీకు తెలుసు. నువ్వు అన్ని తెలుసు, నీ బుద్ధి ఎందుకు గడ్డి తింటే అంటున్నా నేను. సార్ 1920 సార్ ఓకే, ఒక్క నిమిషం.